అజయ్ అతని మిత్రులైన అనిల్, కుమార్, ప్రవీణ్ ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటుంటే, మొన్న స్కూల్లో జరిగింది ఏమో కానీ దెయ్యాలు ఉన్నాయిరా అంటాడు ప్రవీణ్ అజయ్ని కన్విన్స్ చేసే వాయిస్లో. అది విన్న అజయ్ ప్రవీణ్ వైపు హేళనగా చూస్తాడు. ఆ చూపుకు అర్థం తెలిసి ప్రవీణ్ కాస్త పరుషంగా అంటాడు, రే, వేరే పల్లెల్లో ఉందే మా పెద్దమ్మ. ఆవిడ మనవరాలు స్కూల్కి వెళ్తుంటే ఏదో గాలి సోకిందంట. వాళ్ళు శాఖాహారులు. ఆ అమ్మాయి ఊళ్ళో ఉన్న చికెన్ కొట్టుకి వెళ్ళి మాంసం తెచ్చుకొని అది తనే వండుకొని తినిందంట. ఆ మాంసం ఇంట్లో తెచ్చేటప్పుడు పెద్దవాళ్ళు అడ్డుపడితే కోపంగా చూసి ఒకవేళ ఆపితే తన్నేదంట. ఎవరికి ఏదడిగినా బదులు చెప్పేది కాదంట. అది చూసి ఆశ్చర్యంతో భయభ్రాంతులకు గురైన మా పెద్దమ్మ వాళ్ళు, అసలు గుడ్డు తినడానికి ఇష్టపడని అమ్మాయి చికెన్ తెచ్చుకొని తనే వండుకొని తినడమేంటని వాళ్ళు భయపడి దయ్యాలు వదిలించే పీర్ బాబా గారి దగ్గరికి తీసుకుని వెళ్ళారంట. ఆ పీర్ బాబా ఆ పిల్లని ఎవరు నువ్వు అని అడిగితే దానికి ఆ అమ్మాయి మగగొంతుతో, నా పేరు పెదమస్తాన్, కొత్తపల్లి ఖాదర్భాయ్ బిర్యానీ తినడానికి వెళ్తూ హార్ట్ అటాక్తో చనిపోయానని, ఆ కోరిక తీరకుండానే చనిపోయాను కాబట్టి నాకు ఆ బిర్యానీ తినిపిస్తే ఈ అమ్మాయి శరీరం వదిలిపోతానని షరతు పెట్టడంతో వాళ్ళు అలాగే చేశారంట. ఇది జరిగి సంవత్సరమైంది. ఆ అమ్మాయి జోలికి కూడా ఆ దయ్యం రాలేదంట అని ప్రవీణ్ తన స్నేహితులు ముగ్గురితో చెప్పి, మళ్ళీ తనే, చూడు, ఎక్కడో వాళ్ళ ఊరికి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తపల్లి అనే ఊరిలో ఖాదర్భాయ్ హోటల్లో ఎప్పుడూ వెళ్ళని, అక్కడ బిర్యానీ తినని ఆ అమ్మాయికి ఆ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో ఎలా తెలుసు అని చెప్పి ప్రవీణ్ ఓ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతాడు. వినే ముగ్గురిలో కుమార్, అనిల్ కుతూహలంగా ఉంటే అజయ్ మాత్రం ఏదో ఆలోచిస్తున్నవాడిలా ఓకే ఓకే అని మెల్లగా తల ఆడిస్తూ, దీనికే సమాధానం చెప్తావురా నీ హేతువాదంతో అని అజయ్ వైపు చూస్తాడు కుమార్. దానికి అజయ్, ఐయామ్ ఇన్ షాక్, నా రోమాలు లేచి నిలబడ్డాయి, ఎంత కూర్చోబెట్టినా కూర్చోవడం లేదు అంటాడు హేళనగా. అజయ్ చెప్పిన ఆ మాటకు అనిల్, కుమార్ వీడు మారడు అన్నట్టు తల అడ్డంగా ఊపి నవ్వుకుంటే ప్రవీణ్ మాత్రం కోపంతో అసహనం ప్రదర్శిస్తాడు. అప్పుడు అజయ్ వాళ్ళ ముగ్గురి వైపు చూసి, నేను ఇలాంటి సంఘటనే ఒకటి చెప్తా వినండి అని స్టార్ట్ చేస్తాడు. ఓసారి నాకు తెలిసిన ఓ కుటుంబం ఓ కొత్తగా ఇంట్లో చేరింది. ఆ ఇంట్లో వాళ్లకు భయానక అనుభవాలు ఎదురయ్యేవట. ముందు అద్దంలో చూస్తే వెనకాల ఎవరో నిలబడినట్లు ఉంటారంట. వెనక్కి తిరిగి చూస్తే మాత్రం ఎవ్వరూ కనిపించరంట. అలాగే ఫోటోలు తీసిన ఎవరి మొహాలు సరిగ్గా పడవంట. అలాంటి ఘటనలు జరుగుతున్నాయని వాళ్ళు భయపడి ఓ స్వామీజీని ఇంటికి పిలుచుకొని వచ్చి చూపించారంట. ఆ స్వామీజీకి వీళ్ళ ఇంట్లో అడుగు పెడుతూనే కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయాడంట. అది చూసి వాళ్ళందరూ స్వామీజీకి దయ్యం కనిపించింది అనుకున్నారంట. కానీ స్వామీజీ మాత్రం ఇంకా కరెంట్ షాక్ కొట్టిన వాడిలా ఊగిపోతున్నాడంట. ఏంటబ్బా అని చూస్తే ఆ స్వామీజీ తెగి ఉన్న కూలర్ వైర్ మీద కాలు పెట్టడంతో కరెంట్ షాక్ కొట్టిందంట. అది గమనించి వాళ్ళు ఆ స్విచ్ ఆఫ్ చేశారంట అని నవ్వుతాడు అజయ్. అప్పుడు ప్రవీణ్, కుమార్, అనిల్లు ఛ అని అసహనంగా కదులుతూ చిరునవ్వులు చిందిస్తుంటే అంతలో అజయ్ అంటాడు, అరే వినండివే, ఇది జోక్ కాదు. తర్వాత ఆ స్వామీజీకి ఆ ఇంట్లో దయ్యం కనిపించింది. దాన్ని బంధించడానికి బాటల్ అడిగాడు. తొందరగా ఇవ్వండి అని స్వామీజీ అడిగాడు. ఇంట్లో బాటల్ లేకపోవడంతో ఆ స్వామీజీ అక్కడే పడి ఉన్న హాట్ కవర్లో ఆ దయ్యాన్ని బంధించి దానికి దారం కట్టేశాడు అని చెప్పగానే ముగ్గురు నవ్వుకున్నారు. వాళ్లను చూసి అజయ్ గట్టిగా నవ్వుతూనే, ఆ స్వామీజీ ఈ హాట్ కవర్ని పూజలు చేసి
శ్మశానంలో బంధిస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర 20,000 తీసుకుని వెళ్ళిపోయాడంట అని నవ్వుతూ చెప్తాడు. అతని మిత్రులు ముగ్గురు అతను చెప్పిన దాన్ని విని నిట్టూరిస్తారు. అలా చెప్తూ నవ్వుతూ ఉన్న అజయ్ వైపు చూస్తూ ప్రవీణ్ అంటాడు, నీకు జరగనంత వరకు అది ఫన్నీగానే ఉంటుందిరా అని కాస్త కటువుగా అంటాడు. దానికి అనిల్, నువ్వెందుకురా దయ్యం తరపు లాయర్వి అయినట్టు ఫీల్ అయిపోతున్నావు అంటాడు ప్రవీణ్తో. కుమార్, అజయ్ నవ్వుతుంటే ప్రవీణ్ అంటాడు కోపంగా, హేతువాదం నాస్తికత్వం కూడా ఓ నమ్మకమేరా. నువ్వు కరెక్ట్ అయినట్టు అందరినీ తక్కువ చేయకు. అది విన్న అజయ్ అంటాడు, నేనెవరినీ తక్కువ చేయడం లేదురా, తర్కించమంటున్నాను. భయపడి మేమేం సాధిస్తాంరా. దారాలు కట్టుకొని జూలో ఎన్ని జంతువులున్నాయో వాటన్నింటినీ ఉంగరాలుగా తయారు చేయించి వేళ్లల్లో వేసుకుని ఏం సాధిస్తాంరా అని ప్రవీణ్ వేళ్లను చూపిస్తూ. ముగ్గురు నవ్వుకుంటారు. అప్పుడు అతను సింహం, తాబేలు, పాములు ఉంగరాలన్నీ వేసుకుని ఉన్న తన చేతిని వేళ్లను చూసుకుంటాడు. తర్వాత ఓడిపోయిన వాడిలా కోపంగా అజయ్ మొహం వైపు చూస్తాడు. ప్రవీణ్, కుమార్, అనిల్ ఒకరినొకరు చూసుకుంటారు. తర్వాత అజయ్ ప్రవీణ్ని నచ్చజెబుతున్నట్టు, అంతెందుకు, మా నాయనమ్మ చెప్తుండేది 50 సంవత్సరాలకి పూర్వం ఇప్పుడు మనం కూర్చొని ఉన్న మాట్లాడుకుంటున్న ఈ స్థలంలోనే కొరివి దయ్యాలు తిరుగుతుండేవంట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాయిరా అని. మనుషులం మేమే ఏవేవో మాత్రలు మింగి మరీ బతుకుతున్నామే, మరి కొరివి దయ్యాలు ఎక్కడికి వెళ్ళినట్టు అని హేళనగా నవ్వుతూ ప్రవీణ్ వైపు చూసి అడుగుతాడు అజయ్. ఆ మాటకి కోపంగా ప్రవీణ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి కుమార్ అసహనంగా అజయ్ వైపు చూసి, ఎందుకురా ఇదంతా అంటే వెంటనే అజయ్ తర్కించమంటే కోప్పడతారేందిరా వీడు. ఎక్కడో చదివా తర్కించడం రానివాడే ఎక్కువగా కోప్పడతాడు అని. అతని తర్వాత తరాలకు అదే నేర్పిస్తాడు. అందుకే మనం అన్నింట్లో వెనకబడి ఉన్నాం అంటాడు అజయ్.